ఈరోజు దేవుడు పడగొట్టిన గోడలను నిలబెడుతుంది మనమే. ఏమంటే మీలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులం అనే ప్రస్తావన రాకుండా ఎంతమంది చేసుకుంటారు చెప్పండి ఇక్కడ? నా దగ్గరికి చాలామంది వస్తారు, అన్న మా అమ్మాయికి ఏమన్నా ఉంటే చూడండి అన్న మా అబ్బాయికి నేను అడుగుతా, ఓకేనండి చూద్దాం, అదేమాట ఏం చేస్తుంటాడు పిల్లోడు ఏంటని అడుగుతుంటా, అంత బాగానే ఉంటుంది. ఆడికి అప్పటిదాకా గొంతు బొంగరపోదు, ఎందుకో సడన్గా గొంతు బొంగరపోయిద్దండి చివరిలో అంటుంటాడు. నేనేమన్నా జలుబు చేసిందేమో అనుకుంటా, కాదు ఏంటని అడుగుతా, అంటే అన్న కదా మా వాళ్ళు అయితే కొద్దిగా బాగుంటుంది అన్న అంటాడు. మా వాళ్ళు అంటే ఎవరు? మా మాలోళ్ళు, మా మాదిగోళ్ళు, మా కమ్మోళ్ళు, మా కాపోళ్ళు, మా రెడ్డోళ్ళు, మా మారినోళ్ళు, మా మతం నోడించి మారినోళ్ళు అయితే మంచిదన్నా. ఏం అర్థమైంది నీకు బైబిల్? ఏం అర్థమైంది నీ క్రైస్తవ్యం? ఆయనట ఉభయుల మధ్యనున్న ఆ మధ్య కూడా ఏం చేశాడంటే ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు కదా, మనకి సమయం లేదులేండి అనవసరం ఇప్పుడు తీసి. ఏమని చెప్పాడంటే విధి రూపము గల ధర్మశాస్త్రము అనగా మీకును మాకును మధ్య గల గోడను ఆయన ఏం చేశాడట? పడగొట్టి ఉభయులను ఏకం చేశాడట. ఏమంటే దేవుడే గోడల్ని పగల కొడుతుంటే నిలబెడుతుంది నువ్వు కాదా?